ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. ఇండియాలోని ఏ ఇతర భాషల నుంచి సినిమాలు వచ్చినా కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం. ఇక మరికొద్ది రోజుల్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళిపోతుందనేది వాస్తవం. ప్రజెంట్ రాజమౌళి వారణాసి సినిమాతో ప్యాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు 5 డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక రాజమౌళితో పాటు చాలా మంది డైరెక్టర్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ మార్క్ ను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ను బట్టి ఏ డైరెక్టర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఏ హీరో రెమ్యునరేషన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలను తన మ్యూజిక్ తో నిలబెట్టి అత్యధిక రెమ్యునరేషన్ ను ఛార్జ్ చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన డైరెక్టర్ రాజమౌళి. అతను ఒక సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి మూవీతో హీరోగా తన సత్తా చాటుకున్న ప్రభాస్ సైతం ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడంట. ఒక సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేయడం లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ప్రజెంట్ అనిరుద్ధికి చాలా మంచి మార్కెట్ ఉంది. తనకు పోటీగా ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ అతని మ్యూజిక్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో గానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. డైరెక్టర్లు సైతం అతన్ని రిపీట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అతను సినిమాలోని సీన్ నార్మల్ గా ఉన్నా కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడనే ఉద్దేశంతోనే అతన్ని సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఇక ప్రజెంట్ ఆయన ఒక సినిమాకి దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేయడం అనేది చాలా రేర్. ప్రజెంట్ ఉన్న వారిలో అనిరుద్ధ్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.